ఈ ఫెస్టివల్ వైబ్స్తోనైనా మన ఛానల్కి బాగా సక్సెస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా నాకు బాగా బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. పానిపత్ రిఫైనరీలో అయితే ఇలా టౌన్షిప్లో అయితే పెడతారనమాట గణపయ్యకి. అసలు ఏ ఫెస్టివల్స్ కూడా మనం మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉండదు. బికాస్ టెంపుల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. కానీ మనకే వీలు ఉండాలి వెళ్ళడానికి. ఇలా మేము కూడా సండే రోజు అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా మనసుకి హ్యాపీగా అనిపించింది. బికాజ్ ఫెస్టివల్ వైబ్స్ అనేది చాలా బాగుంటుంది. అలాగే గణపయ్యని చూస్తున్నప్పుడైతే ఆనందమే వేరే అనిపిస్తుంది కదా. మనసుడైతే అన్నదానం చేస్తారు కదా. సో ఇక్కడైతే బండారా అని చెప్తారనమాట. అందరు కూడా ఆఫీస్ నుంచెల్లే వస్తారనమాట లంచ్ చేయడానికి. అండ్ ఇక్కడైతే అందరిని ఒకటేసారి పంపారు. కొద్దిగా మందిని పంపిస్తూ ఉంటారు. బికాస్ ఒకటేసారి అంతా క్రౌడ్ అయిపోతుంది కదా. అలాగే కొద్దిగా మందిని పంపిస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్లో అయితే పూరి ఉంటుంది, రైస్ ఉంటుంది, పన్నీర్ కర్రీ, అలాగే హల్వా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అక్కడ ఒక బౌల్ తీసుకొని పోతే అయిపోయి అనిపించింది నాకు. అంత బాగా నచ్చుతుంది నాకైతే. ఇలాగైతే మా పానిపట్ టౌన్షిప్లో అయితే గణపయ్యది ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతూ ఉంటుంది. మా పాప వస్తుంది కానీ ఏం తినదనమాట. ఇలాగైతే మా టౌన్షిప్లో గణపతి అయ్యను కూడా ఇంకా నిమజ్జనంగా తీసుకెళ్ళి